పచ్చిమిరపకాయలు చూసారా, హార్వెస్ట్ అయిపోయింది. ఎన్ని కోసామో చూపించాను కదా, హార్వెస్ట్ చేశాను ఈరోజు. చూడండి పచ్చిమిరపకాయలు. ఇవి 3 చెట్లు వేసామండి. 3 చెట్లకి ఇవి 3 చెట్లు. ఇవి తాయి పచ్చిమిరపకాయలు ఉన్నాయి, ఇండియన్ పచ్చిమిరపకాయలు ఉన్నాయి. చూసారా, ఇవి సన్నగా పొడుగ్గా ఉన్నాయి, ఇండియావండి. ఇవి చూసారా, ఇవన్నీ ఇండియా పచ్చిమిరపకాయలు. ఇలా గుల్లగా ఇవి ఇలా ఉన్నాయి కదా, ఇవి తాయి పచ్చిమిరపకాయలు. చూసారు కదా, ఈ గుల్లగా ఉన్నాయి, కొంచెం కారం తక్కువ ఉంటాయి. ఇలా సన్నగా ఉన్నాయి, కొంచెం కారం ఎక్కువ ఉంటాయి. వెజిటేబుల్ ఎలాగ హార్వెస్ట్ చేద్దామా మరి రండి. ఏమేమి కాసాయో మా గార్డెన్లో చూపిస్తా. లేట్ ఎందుకు మళ్ళీని. చూసారా, కాకరకాయలండి హార్వెస్ట్ చేశాను. ఇంకా బెండకాయలండి, కొన్ని ముదిరిపోయాయి. ఊరెళ్ళి వచ్చేసరికి ముదిరిపోయాయి అన్నీ. ఎన్ని ముదిరయ్యాయో చూడండి. ఇవేమో ఇంకా నేతి బీరకాయలు తెలిసిందే కదా, పొడిగి వచ్చాయి 2. ఇంకా ఇది 2, ఈ 2, 3, ఈ 3 చూసారు కదా, ఈ 3 నేతి బీరకాయలు అండి. ఇవి 2 ఏమో మామూలు బీరకాయలు వచ్చాయి. ఇవి క్యాప్సికమ్ చూసారా ఎంత ఫ్రెష్గా ఉన్నాయో. క్యాప్సికమ్ చిక్కుడుకాయలండి, చిక్కుడుకాయలు చూసారా వచ్చాయి. గుమ్మడికాయ అండి, బూడిద గుమ్మడికాయ హార్వెస్ట్ చేశాను. చూసారా ఎంత పెద్దది వచ్చిందో. ఇంతేనండి, ఇంకా పచ్చిమిరపకాయలు కట్ చేయలేదు, ఇంకా చాలా ఉన్నాయి, చూపిస్తా. నచ్చితే లైక్ చేయండి, ఫాలో అవ్వండి. చూసారా, పచ్చిమిరపకాయలు హార్వెస్ట్ చేయాలి. ఎన్ని వచ్చాయో పచ్చిమిరపకాయలు హార్వెస్ట్. చూసారా, బూడిద గుమ్మడికాయ, చిక్కుడుకాయలు, పచ్చిమిరపకాయలు, కాకరకాయలు, నీతి బీరకాయలు 2 వచ్చాయండి. ఇది నెక్స్ట్ ఏంటి, గోంగూర అండి. ఇంకా ఉందండి, కట్ చేయాలి. చూసారు కదా ఎలా ఉందో. పెరట్లో కాసిందండి పర్షమాను. ఈరోజు కట్ చేస్తున్నాను మీకు చూపిద్దామని. పర్షమాను ఎలా చూసారా, ఒక చేత్తోనే ఉంది ఇక్కడ, అందుకని కట్ చేస్తాను. మగ్గిపోయిందండి ఆల్రెడీగా. చూసారా ఏ కలర్ వచ్చిందో. చాలా బాగుంటుందండి టేస్ట్ అయితే. చూసారా, కలర్ లోపల ఎల్లో కూడా ఉంది, ఎంత బాగుందో. ఈరోజు హార్వెస్ట్ చేశాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. చూసారా జ్యూసీగా ఎలా ఉందో, చాలా బాగుందండి టేస్ట్ అయితే. పర్షమాన్ ఇక్కడ బాగా దొరుకుతాయి. ఇవి ఇక్కడ బాగా షాపుల్లోని, ఇండియా మార్కెట్లో అయినా, కాస్కోలోని ఈ టైంలోనే, కూలింగ్ టైంలోనే దొరుకుతాయండి. ఇవి బాగానే కొనుక్కోవచ్చు. హాయ్ అండి, ఈరోజు చూసారా నేతి బీరకాయలు, దోసకాయలు 2 రకాలు ఉన్నాయండి. ఇదొక రకం, ఇదొక రకం అండి. ఇది కూడా ఇది కలర్ వస్తుందేమో మరి. ఈ 2 రకాలే వేసాను నేను. చూసారా, దోసకాయ ఈ కలర్ రావాలండి ఎప్పుడూ. దోసకాయ పడిపోయింది, నేతి బీరకాయ ఈ కలర్ వస్తే మీకు బాగా సేదు అది ఉండదు. గ్రీన్గా ఉంటే మాత్రం కాయగూరల్లోని ఈ దోసకాయ గ్రీన్ కలర్ ఎప్పుడు తీసుకోకండి. ఎల్లో కలర్ ఉన్నది అంటే చేదు రాదండి. గ్రీన్ ఉంటే చేదు వస్తుంది. పచ్చడి చేసుకునే, ఏమైనా వండుకునే చేసినా మీకు అది యూజ్ అవుతుందని చెప్పాను. ఇంకా ఇది పర్షమాన్ అండి. ఇలా మచ్చలు పడ్డాయంటే ఇదేమీ కాదండి. ఈ మచ్చలు ఏంటంటే, నేను ఈ టెక్సస్లోని ఒకసారి ఐస్ బాగా పడ్డాయండి ఎక్కువ, దానివల్ల దానికి ఇది తగిలి, దెబ్బ తగిలి అలా మచ్చల్లా వచ్చాయి. లోపల మాత్రం ఫ్రూట్ మాత్రం చాలా బాగుంది. నా వీడియోలో చూడండి, ఫుల్ వీడియో మీకు తెలుస్తుంది. వెజిటేబుల్ చూసారా ఎంత బాగా వచ్చాయో. ఈరోజు హార్వెస్ట్ ఇదండి. బెండకాయలు కూడా వచ్చాయి, నేను బుట్టలో వేసుకున్నాను హార్వెస్ట్ చేసి.